క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, నా పేరు పాస్టర్ పసుపులేటి పేతురు. నేను దేవుని సేవకుడును. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు మీరందరూ? ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థనలోను వాక్య ధ్యానములోను గడుపుతున్నారని మిమ్మల్ని బట్టి ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రియ శ్రోతలారా, నా కొరకు, నా ఈ చిన్న పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఈ యొక్క వాక్య సందేశాలను ఆదరించి అనేకులకు తెలియజేయండి. సంగమ, కాపరి స్వరము వినుము. పోస్ట్ మ్యాన్ ఒక ఉత్తరం తెచ్చాడే అనుకోండి, మనము ఆ ఉత్తరం వైపే చూస్తాం. ఎందుకని? ఉత్తరములో ఏం సారాంశం ఉందో తెలుసుకోవాలని మనసు పులకరిస్తూ ఉంటుంది. అలాగే నేడు పరలోక సంబంధమైన దైవ సందేశమును మీ ఎదుటకు తీసుకొని వచ్చాను. ఈ ఉత్తరములో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. మనం అందరం పొందుకుందాము, రక్షించబడి ప్రభు యొక్క రాకడకు సిద్ధపడదాము. సంఘమా, కాపరి స్వరము వింటావా? యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 17వ వచనం. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా ఎంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. చూశారా ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అభిషేకం కలిగిన దైవజనుడు బోధిస్తుంటే ఆ బోధ దైవచిత్తానుసారమైనదా కాదా అనేది మనకు తెలుస్తుంది. దైవచిత్తానుసారమైన బోధ దైవచిత్తానుసారముగా నడుచుకునే వారికి అనుగ్రహించబడుతుంది, అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ యొక్క భాష ఆ వ్యక్తికి తెలుస్తుంది. ఆయన నిన్ను చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ఎంత ధన్యత ప్రియులారా! రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలలో భక్తుడైన పౌలు గారు దేవుని వాత్సల్యమును బట్టి బ్రతిమలాడుతూ ఉన్నాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందుడి. మనమందరము రూపాంతరము చెందాలి. పాత పాప స్వభావము తొలగిపోయి ఈ లోక మర్యాద అనేది మన హృదయంలో నుండి తీసివేసి దేవుని చిత్తమునకు మన హృదయాన్ని మలుచుకున్నప్పుడు పరసంబంధమైన ఆశీర్వాదాలు మనకిస్తాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని కీర్తనలు 127వ కీర్తన 2వ చరణంలో మనం వింటున్నాం. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన మాట విని ఆయనకు లోబడే ప్రతి వారికి పరసంబంధమైన దీవెనలను కుమ్మరిస్తాడు. ఎఫ్రాయిము దేవుని సన్నిధి నుండి దూరమయ్యాడు. అందుకనే దైవాశీర్వాదాలు కోల్పోయాడు. చూడండి, యోషియా గ్రంథం 8వ అధ్యాయం 11-12 వచనాలలో ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టెను. అతడు పాపము చేయుటకు అవి ఆధారములయ్యాయి. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచాడు. చూశారా? అన్యాయములుగా ఎంచి దేవుని ధర్మశాస్త్రాన్ని కూడా త్రోసిపుచ్చిన వ్యక్తి ఎఫ్రాయిమీయులు. వీరు మానవ పద్ధతులను బట్టి గైకొన్నవారు. దేవుని చిత్తం కాదు, మనుషుల యొక్క మాట అంటే వారికి ఎంతో ఇష్టం. నాడు నేడు అదే జరుగుతూ ఉంది. ప్రియులారా, ఈనాడు కూడా అనేకులు సేవకుల నోట నుండి వచ్చే దైవవాక్కు కంటే ఎక్కడ ఎవరో ఏదో చెబుతున్నారని ఆ మాటను పట్టుకొని ఊగులాడుతూ ఉంటారు. ఆ మాటను బట్టి నడుచుకుంటూ ఉంటారు. చివరకు ఆధ్యాత్మికంగా అపజయం పాలయ్యి కృంగిపోతూ ఉంటారు. ఎఫ్రాయిమీయులు అదే చేశారు. చూడండి ప్రియులారా, 5వ అధ్యాయములో 11వ వచనములో ఎఫ్రాయిమీయులు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు. వారు మానవ ఆలోచనలకు వారు తావిచ్చారు. దేవుని చిత్తాన్ని గైకొనలేకపోయారు. ఈనాడు మనము దేవుని చిత్తాన్ని ఉన్నది ఉన్నట్లుగా చేయగలిగితే దేవాతి దేవుడు మనకి ఇవ్వవలసిన ఆశీర్వాదాలు ఇవ్వకపోడు. యెహోవా నీ దిక్కును చూచి నా ఆత్మను ఎత్తిపట్టుకొనుచున్నానన్నాడు కీర్తనాకారుడు. ఈ లోకము అళిన్యం అంటకుండా దేవుని వైపే మన కన్నులు ఎత్తాలి. పరలోకము వైపే మన చూపులు నిలపాలి. అప్పుడు పరసంబంధమైన ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు. ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాల కంటే పరప సంబంధమైన ఆశీర్వాదం గొప్పది.
దేవాతి దేవుడు నీకట్టి ఆశీర్వాదం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. నీవు ఈ కాపరి స్వరము, మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రియులార నిత్య కాపరి అయిన ఆయన స్వరమును వింటున్నావా? ఆ దిశగా విని కొనసాగాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాము. అట్టి కృప ప్రభు నీకు ఇచ్చునుగాక. అట్టి ఆశీర్వాదాలన్నీ నీకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్.